యువర్ ఆనర్, ఎన్నో మలుపులు తిరిగి ఎంతో మంది సాక్ష్యాలతో ఎంతో గందరగోళంగా తయారైన ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ఒకరున్నారు. అతను జరిగిందంతా కళ్ళారా చూసిన వ్యక్తి. హీజ్ ఐ విట్నెస్ ఆఫ్ ద హోల్ కేస్. అతను ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. Yes, you can proceed. రా బాబు. నువ్వు వెళ్ళి ఆ బోన్లో నుంచోవాలి. బోన్లో జంతువులు ఉంటాయి కదా సార్, మనుషులు ఉండడం ఏమిటి? అది కోర్టు బోన్ బాబు, అన్ని విషయాలు అందులో నుంచినే చెప్పాలి. దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. అలాగే చెప్పబోయా. ఎవరొద్దన్నారు? ఇప్పుడే కాదు, నువ్వెప్పుడు నిజమే చెప్పు. అలాగని నువ్వు చెప్పాలయ్యా. అంటే నిజం నేను చెప్పాలా? మీరందరూ అబద్ధాలు చెప్తారా? చూడు బాబు, ఇది కోర్టు పద్ధతి. అతను చెప్పే మాట నువ్వు చెప్పాలి. సరే, దేవుడు సాక్షిగా నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరేమిటి బాబు? ఇప్పుడు చిన్నవాణ్ణి కనుక రాము అంటారండి. రేపు పెద్దయ్యాక మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని పెట్టుకుంటాను. నీకెవరున్నారు? ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదండి. చూడు బాబు, నువ్వు ఆ రహదారి బంగ్లాలో ఏం చేస్తుంటావు? ఏం చేస్తానా? పాటలు పాడుతూ ఉంటాను. ఎవరైనా అక్కడికి వస్తే కాఫీలు ఇచ్చి వాళ్ళకు కావలసిన పనులు చేసి పెడతాను. వాళ్ళు డబ్బులు ఇస్తారు. ₹1 మాత్రం తీసుకుంటాను. ఎక్కువిస్తే తీసుకోను, తక్కువిస్తే ఒప్పుకోను. ఆ రూపాయితో బన్ను టీ లాగించేస్తాను. రాత్రిపూట మెట్ల కింద పడుకుంటాను, అంతే. రాము, ఆ మధ్య రహదారి బంగ్లాలో హత్య జరిగింది కదా, ఆ రాత్రి నువ్వేం చేసావంతా చెప్పు. ఆ రాత్రండి టీ కొట్లో దోశలు తినేసి మెట్ల కింద పడుకున్నాను. హఠాత్తుగా శబ్దం వినిపించింది. అమ్మా, నా బిడ్డ ఎక్కడ? ఎక్కడా? చెప్పరా, చెప్పరా పాపిస్తోడా? వదలరా, నన్ను వదులు, నా బిడ్డను చూడండి. అమ్మా, దేవి, దేవి. అమ్మా, ఎంత పని చేసావమ్మా? అదండి జరిగింది. ఇది నేనందరికీ చెప్తానేమోనని ఆ గంగా వాళ్ళ మావయ్య ముత్యాలరావు లేడు, నన్ను ఎత్తుకుపోయి కొండ కవతల చుట్టూ కట్టేశాడు. అప్పుడు ఈయనొచ్చి వాళ్ళందరితో డిస్కోన్ డిస్కోన్ చేసి నన్ను తీసుకొచ్చేశారు. అవును, నేనే చంపాను వాణ్ణి, నేనే చంపాను. ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మాయ మాటలతో నా మానం దోచుకున్నాడు, నన్ను మోసం చేశాడు. పేదదాన్ని న్యాయం జరిపించమని ఏ కోర్టును కోరుకోలేని దాన్ని, అందుకని కక్ష కట్టాను. ఆడవాళ్ల బ్రతుకులతో ఆడుకునే ఆ పాపిస్తోడి ప్రాణం తీస్తే మరికొందరి ఆడవాళ్ళకైనా అన్యాయం జరగకుండా ఉంటుందనుకున్నాను. అందుకని ఆ రాత్రి అవకాశం దొరకగానే కొన ప్రాణంతో ఉన్నవాడిని నా కస్తీర కొట్టి చెప్పాను. నిర్దోషిగా గుర్తించి ముద్దాయి దేవిని విడుదల చేయడమైనది. హత్య చేశానంటున్న గంగమ్మకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం ఆమెకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నిరపరాధిని రక్షించారు, శిక్ష తప్పించారు, న్యాయానికి న్యాయం జరిపించారు. ఏంటో ఇది మన డ్యూటీ. దేవి, నేను అపార్థం చేసుకున్నందుకు బాధపడుతున్నాను. అంత మాట అంటున్న మీ గొప్ప మనసును అభినందిస్తున్నాను. ఎంత గొప్ప మనసున్నా నీ త్యాగంతో పోల్చినప్పుడు మనిషిని పోగొట్టుకునే త్యాగం కంటే మనసును ఆకట్టుకునే సాధన నిజంగా గొప్పది. దేవి, మొత్తానికి మన రాజకుమార్ గారు చాలా గొప్పగా అరుపు చేశాడయ్యా. దేవి, ఆడదాని శీలం మీద వ్యాపారం చేసే మగాడు చచ్చిపోయినందుకు విచారించకూడదు, సంతోషించాలి. అలాంటి మగాడు పోయినందుకు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవటం కానీ జీవోత్సవంలా బ్రతకటం కానీ తెలివైన పని కాదు. ప్రేమించిన వాడు దక్కలేదని, పెళ్లి చేసుకున్నవాడు బ్రతకలేదని
నీ బ్రతుకు నువ్వే ఊరు తీసుకోకు. బ్రతికెప్పుడు చావాలని చూస్తుంది, చావెప్పుడు బ్రతకాలని చూస్తుంది. కానీ మనిషి ఎప్పుడు ఆ రెంటికి అతీతంగా బ్రతకాలి. మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్లీజ్. దేవి